చాలామంది జంటలో చిన్న ఏజ్లో కూడా ప్రెగ్నెంట్ అవ్వడానికి కష్టమవుతుంది. 24 years, 25 years, 28 years, 29 years వీళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. దీనికి కారణం ఏంటి అంటే డయట్. తినే ఆహారంలో జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. మళ్ళీ స్ట్రెస్, వర్క్ ప్రెషర్, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఎక్సర్సైజ్ చేయరు. మళ్ళీ చెడ్డ అలవాట్లు, స్మోకింగ్, డ్రింకింగ్, కాస్మెటిక్స్ ఎక్కువ వాడుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే సంతానోత్పత్తి పైన ప్రభావితం వస్తుంది. సో ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. ఈ హ్యాబిట్స్ వల్ల అమ్మాయిలకి పీసీఓఎస్, థైరాయిడ్ ఇష్యూస్, అబ్బాయిల్లో శుక్రకణాల కౌంట్, కదలిక తక్కువ ఉంటున్నాయి. మళ్ళీ ఇది కాకుండా మన చుట్టుపక్కల పొల్యూషన్ ఎక్కువ ఉంది. మేము తినే ఆహారం వెజిటేబుల్స్లో పురుగు మందులు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మేము అన్ని దాంట్లో ప్లాస్టిక్ వాడతాం. దీనివల్ల కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ అవుతాయి. ఓకే, సో మీరు ట్రై చేస్తున్నారు, అవుతుంది అని మీరు వెయిట్ చేయకండి. మీరు అనుకునే దానికన్నా ముందే మీ సంతానోత్పత్తి ఛాన్సెస్ తగ్గే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి టెస్ట్ చేసుకొని నెక్స్ట్ ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి.